గవర్నమెంట్ ఒక విజిలెన్స్ విచారణ జరిపింది. ఆ విజిలెన్స్ విచారణలో కొన్ని అంశాలని పేర్కొంది. ప్రభుత్వం మేడిగడ్డ కుంగినప్పుడు ఎన్డీఎస్ఏ వస్తే 20 అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వమంటే మీరు 10 అంశాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అనేది ఒకటి. రెండవది విజిలెన్స్ రిపోర్ట్లో అసలు మేడిగడ్డ కాంట్రాక్టరు చేసిన పని దగ్గర కాకుండా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి 6, 7, 8 బ్లాక్లలోనే క్రాక్లు వచ్చినాయని చెప్పారు. ఇంకొక అనుబంధంగా 2019లోనే దీంట్లో ఈ మేడిగడ్డలో క్రాక్స్ వచ్చినాయి అని చెప్పేసి అధికారులు చెప్పారు. కానీ అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీన్ని పట్టించుకోలేదని. ఈ 3 అంశాల క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్టింది ఎల్ఎన్టీ అనే సంస్థ. ఇండియాలో పేరొందిన సంస్థ ఏంటిది? ఎల్ఎన్టీ. హైదరాబాద్ మెట్రో రైలు ఎవరు కట్టినరు? ఎల్ఎన్టీ. ప్రపంచంలో అనేక దేశాల్లో పనిచేసే సంస్థ ఎల్ఎన్టీ. దేశంలో ప్రపంచంలో దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక క్యారెక్టర్ ఉంది. నెంబర్ 1. టు మై నాలెడ్జ్ అసలు ఎల్ఎన్టీ ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వదు. దెర్ ఈజ్ నో సబ్ కాంట్రాక్ట్ అట్ ఆల్. నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఆ రిపోర్టే తప్పు. ఎల్ఎన్టీ అనే సంస్థ అసలు నాకు తెలిసి ఎవరికి సబ్ కాంట్రాక్టే ఇవ్వదు, టు మై నాలెడ్జ్. నెంబర్ 2, అక్కడ సబ్ కాంట్రాక్టరే లేడు. నెంబర్ 2. మంత్రికి తెలియకుండా పనులు అయితే సార్, సబ్ కాంట్రాక్ట్కి మంత్రికి తెలియకుండా సబ్ కాంట్రాక్ట్ పనులు చేసే పట్టించుకుంటామండి. మనకి ఏమవసరం? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంజనీర్స్. ఇట్ ఈస్ ద డిపార్ట్మెంట్. మాకు త్వరితగతిన పని జరుగుతుందా లేదా, నాణ్యతతో జరుగుతుందా లేదా అంతవరకు మేము అడుగుతాం తప్ప మినిస్టర్ పోయి రోజు ఆడ చెక్ మెజర్ చేస్తాడు ఏంది మినిస్టర్కు 100 పనులు ఉంటాయి. అయితే బేసికల్లీ నాకు తెలిసినంత వరకు దెర్ ఇస్ నో సబ్ కాంట్రాక్టర్. నెంబర్ 2. నెంబర్ 3, ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్ టైంలో మేము ఏం మాట్లాడినా, రివ్యూ చేసినా, ఇన్ఫ్యాక్ట్ నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదు ఆ రోజు, కేసీఆర్ గారు చూస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు కేసీఆర్ గారు. ఆ టైంలో మేము ఏం మాట్లాడినా రాజకీయం అవుతుంది అంతే తప్ప అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తారు. చీఫ్ సెక్రటరీ అయినా టోటల్ ఆఫీసర్సు, డిపార్ట్మెంట్ అంతా కూడా ఎన్నికల కమిషన్ అండర్లో పనిచేస్తూ ఉంటారు. ఒకటి ఇవన్నీ కూడా మీకు తెలుసు చారి. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోమన్నాం కదా, దానికి ఏం ఇబ్బంది ఉన్నది? ఇవన్నీ కూడా కుక్కుడప్ స్టోరీస్. ఎంతసేపు ఎట్లన్నా చేసి పాత ప్రభుత్వం మీద ఏమన్నా బురద జల్లాలన్నా, ఏమన్నా ఇరికియాలన్నా అనే తనలాట ఉన్నది తప్ప ఎంత తొందరగా దీన్ని మంచిగా చేద్దాము, ఎంత తొందరగా దీన్ని రిస్టోర్ చేద్దాము, ఎంత తొందరగా రైతుల పంటలు కాపాడదాము, నీళ్ళిద్దామనే తనలాట సోయి ప్రభుత్వానికి లేదు. విషయం ఏంది? నేను 10 ఎగ్జాంపుల్ చెప్పిన పైసా. కడెం కొట్టుకుపోయిందా లేదా 2 సార్లు? పాలెం వాగు 2 సార్లు కొట్టుకుపోయిందా లేదా? దేవాదల కొట్టుకుపోయిందా లేదా? మూసీ గేట్లు కొట్టుకుపోయినాయా లేవా? శ్రీశైలం ప్రాజెక్ట్ వరదలు వచ్చితే శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోయి మొత్తం అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవే పవర్ హౌస్లు అన్నీ కొట్టుకుపోయినాయా లేవా? కొన్ని నేచురల్ ప్రాజెక్టే కొట్టుకుపోయింది. పాలెం వాగు, కడెం వాగు మొత్తం కడెం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. పాలెం వాగు మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 2 సార్లు కొట్టుకుపోయింది. దేర్ ఆర్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఉంటే see bhai sahab, government is at liberty to do the inquiry, to take the action. You are at liberty, you do it, you are the government, but not at the cost of farmers. నీకు విలువైనటువంటి 4 నెలల సమయాన్ని నువ్వు వృధా చేసినావు. ఇది ఎండాకాలం, ఇదే వర్క్ సీజన్. ఈ ఎండాకాలంలో ఈ 4 నెలల్లో మీరు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే వచ్చే సంవత్సరం రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. కానీ మీ సోయి, మీ ఆలోచన, మీ ప్రభుత్వ వ్యవహార తీరు ఎట్లా ఉందంటే రైతుల్ని కాపాడడం కంటే ప్రతిపక్షాల మీద కుట్ర చేయడము, ప్రతిపక్షాలను ఇరికించాలి, ప్రతిపక్షాల మీద బురద జల్లాలనే ఆలోచన ఎక్కువ ఉన్నది, రైతుల్ని కాపాడే ఆలోచన తక్కువ ఉన్నది. మీరు మంత్రిగా పనిచేశారు కాబట్టి అసలు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది సార్? క్వాలిటీ లేకనా, లేకపోతే క్వాలిటీ లేక కూలిపోయిందా, అధికారుల పర్యవేక్షణ లేకపోయిందా? విజిలెన్స్ చెప్పినట్టు విజిలెన్స్ ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచింది. పని కంప్లీట్ కాలే, క్వాలిటీ టెస్ట్ చేయకముందుకే కాంట్రాక్టర్కి అష్యూరెన్స్ కింద ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా వెనక్కి ఇచ్చేశారు అనేది ఆ కారణంతో సిఈని కూడా ఉద్యోగం నుంచి తీసేశారు. అది విచారణలో తేలనియండి. క్వాలిటీ విషయంలో ఇదే విజిలెన్స్లో ఒక వాస్తవాన్ని దాచారు. వాళ్ళు కాంక్రీట్ టెస్ట్ చేసినారు. కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ కరెక్ట్ ఉందా లేదని టెస్ట్ చేస్తే నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇంజనీర్లే చెప్పారు బయట. అంటే అక్కడ క్వాలిటీ విషయంలోనో ఇంకో విషయంలో లేదు. సాంకేతికంగా ఏం సమస్య వచ్చింది అనేటువంటిది ఇంజనీర్లు తేల్చాలి. ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్, ఇంజనీర్స్ హ్యాస్ టు సే. హరీష్ గారు ప్రాజెక్ట్ కట్టాల్సిన ప్లేస్లో కట్టుకోవటం వేరే ప్లేస్లో కట్టడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని తేల్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు ఎక్కడున్నాయి, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇస్తే
వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మించారు. హరీష్ రావు గారు